హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లలిత వరల్డ్. ఈరోజు వీడియో ఏమిటంటే శ్రావణ మాసంలో ఉన్నాం కదండి. శ్రావణ శుక్రవారం వ్రతం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ వ్రతం నేను బాగా చేసుకున్నాను. ఆ వరమహాలక్ష్మి అమ్మవారు నాతోటి చేపించింది బాగా. ఈ వ్రతానికి మా అమ్మగారు మా అత్తగారు అందరూ వచ్చి బాగా చేసుకున్నాం. అందరం కలిసి ఈ పూజ చేసుకున్నాను. ఈ పూజ విశేషం ఏమిటంటే ఈ ఒక్కొక్క ప్రాంతాల వాళ్ళు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి. మాది రాయలసీమ ప్రాంతం అనమాట. మా అత్తగారు వాళ్ళది, మాది కోనసీమ, వాళ్ళది రాయలసీమ. రాయలసీమ ప్రాంతంలో అందరూ 2 కలశాలు పెడతారు. 2 కలశాలు పెట్టి చేస్తారు. ఎలా చేస్తారు అనేది నేను ఇక్కడ ఒక వీడియో కూడా ఇస్తున్నాను. ఆ వీడియోలో చూసి తెలుసుకుందాం రండి. చూశారు కదండి వీడియో. ఈ వరమహాలక్ష్మి పూజ 2 కలశాలు పెట్టి యమున పూజ చేసి తర్వాత మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇది మగవాళ్ళు ఎత్తుకోవాలండి కలశాలని. ఆడవాళ్ళు ఆహ్వానం చేసి లోపలికి తీసుకొచ్చి వరమహాలక్ష్మి పూజని నేను చేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ మా ఫ్రెండ్స్ అందరినీ పసుపు కుంకానికి పిలిచి పేరెంటకం పెట్టుకుని చాలా సంతోషంగా చేసుకున్నాను అనమాట ఈ వరమహాలక్ష్మి పూజ. తర్వాత తెల్లవారి ఉదయాన్నే మారుపూజ చేసుకున్నాను. మారుపూజ చేసుకున్న తర్వాత ఈ కలశాలు 2 మా ఇంట్లోనే ఉంటాయండి. గౌరీ గణేష వరకు మా పూజా మందిరంలోనే పెట్టుకుంటాము. తర్వాత ఉద్వాసన చేస్తాము. ఈ వరమహాలక్ష్మి పూజ ఎలా చేసుకున్నానో వివరంగా చెప్పాను. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే మీరు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు అందరికీ ఇష్టమైతే కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, పర్వాలేదు, నేను చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్. ఉంటాను మరి.